ప్రైజ్ లార్డ్ షాలోన్. బాగున్నారు కదా? మరి నిన్నటి దినంన వీడియో ఒకటి పెట్టడం జరిగింది. మరి ఈరోజు కూడా వీడియో ఒకటి పెడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్నారు అందరూ. దేవుని బట్టి, మిమ్మల్ని బట్టి దేవునికే స్తోత్రం. మరి దీంట్లో అవసరతల కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి దీంట్లో అవసరతలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలనుకుంటే, మరి అయ్యో ఆ యొక్క కార్యక్రమంలో అది దేవుని కార్యక్రమము, మరి సేవకునికి కాదు మేము చేసేదని, నన్ను బట్టి కాదు, దేవుని బట్టి ఆ యొక్క కార్యక్రమంలో మీరు పాలుభాగస్తుడై, మరి దేవుని కృపకు మీరు పాత్రలు కావాలని, మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి అట్టిది మీకు కలిగిన దాంట్లోకి వెళ్ళి మరి మీకు ప్రేరేపణ కలిగితే సహాయం చేయండి. ఒకవేళ సహాయం చేయలేని పరిస్థితులు ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రార్థన కంటే మించింది ఇంకా బలమైనది ఏది లేదు. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్ననే కురుస్తుందని దేవుడు సెలవిచ్చిండు. ఆకలితో ఉన్న మరి ఏలియాకి ఆహారం పంపినవాడు కరువు కాలంలో. మరి ఏదేమైనప్పుడు కూడా అన్ని అవసరతలు అన్నీ కూడా మనకు తెలిసినయే. ఏదో ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది దేవుడు ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా ఏర్పాటు చేస్తాడు. దేవుని కార్యక్రమాలు చేయవారు మేము, దాన్ని నడిపించువారు, దాన్ని ప్రోత్సహించువారు. ఆ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే మీరు పాలిభాగస్తులు. మీరుంటేనే ఆ యొక్క కార్యక్రమము దేవుంది. ఇక్కడ మనమందరం కలిసి అది దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి మరొకసారి రుద్రంపూర్, తిలక్ నగర్, కల్వరి ప్రార్థన మందిరం, మన మందిరం, అనేకుల మందిరం. రండి ప్రేమతో. మరి సోమవారము 8వ తారీఖు మనమందరం ఇక్కడ కలుసుకుంటున్నాం తిలక్ నగర్ పట్టణంలో. మరి ఈ గ్రామంలో కలుసుకుంటున్నాం కాబట్టి మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడి ఇటు మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.